జై జై హే తెలంగాణ అనేటటువంటి పాటను అధికారికంగా గుర్తించడానికి అంటే తెలంగాణ రాష్ట్రం గత 20 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారి కంటే ముందు చెప్తున్నాను నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ పాటను ఆ నేపథ్యాన్ని ఆ ప్రస్థానాన్ని వ్యతిరేకించరు. ఇప్పుడు కామెంట్ చేయడానికి ఎవరికి ఏమన్నా సింగిల్ పాయింట్ ఎక్కడ నుండే స్కోప్ ఉంటుందా? అంటే ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఒక టాపిక్ ఏంటంటేనా, పాట ఎవరిది అసలు? జయ జయ హే తెలంగాణ అనే పాట ఉన్నది. దాన్ని అందశ్రీ గారు రాసిండ్రు. ఏ అంశం పైన రాసిండు, ఏ సందర్భంలో రాయాల్సి వచ్చింది, ఏ అస్తిత్వ ఉద్యమం కోసం రాయవలసి వచ్చింది, ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాయవలసి వచ్చింది అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా నేను ఇంకొక మాట చెప్తామనంటే, తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు కీరవాణ్ణి తలదన్నే అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా? ఒక్కడిని ఉంటే చూపిరు అని చెప్పి ప్రేమరాజ్ అన్నతో ఆడియో లీక్లో విన్నాం మనం. అయితే ఇక్కడ మేమేమంటున్నామంటే, గతంలో అనేక సినిమాలు, వేల పాటలు పాడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వేల సినిమాలు చేసినటువంటి ఇళయరాజు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజు గారికి చాలా అత్యున్నతమైనటువంటి స్నేహబంధం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇళయరాజు గారు చేసినటువంటి మ్యూజిక్ చేసినటువంటి పాటల్ని సినిమాలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే పాడతాడు. సినిమా కాకుండా ఇక్కడ ఈయన పర్మిషన్ లేకుండా ఆయన పోయి వేరే వేదిక మీద పాడితే ఇదే ఇళయరాజా గారు ఆయన మీద ఆ కోర్టు నుంచి నోటీసులు పంపిండు, ఈ పాట నాది కదా అని. సినిమా తీసింది ఒకరు, పాట రాసింది ఒకరు, పాట పాడింది ఒకరు, దాన్ని సంగీతం సమకూర్చింది ఇళయరాజా గారు. ఈ పాట నాది కదా, నా సంగీతం లేకపోతే దీనికి ప్రాణమే లేదు కదా అని మాట్లాడిండు. రేపు ఇళయరాజు గారు కీరవాణి గారు చేసిన తర్వాత ఈ పాట ఎవరిదని చెప్తారు? అసలు ఈ పాటకు ఓనర్ ఎవరు? ఈ చర్చ అయితే జరుగుతుంది కదా రేపు. తెలంగాణ యాక్టివ్ మూమెంట్లో నేను 1998 నుండి ఉన్నాను, తెలంగాణ భువనగిరి సమావేశం నుండి ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు జై జై హే తెలంగాణ అంటేనంటే అందశ్రీ గారే ముందు గుర్తుకొస్తారు, తర్వాత పాట గుర్తుకొస్తారు. తెలంగాణ అంటే 2001 ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భావం చేసిర్రో అప్పటి నుండి 2014 వరకు ప్రతి సమావేశంలో మనం ఒక పాట పాడతాం. రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అనేటటువంటి ఒక సౌభాతృత్వం ఉన్నటువంటి ఒక పాట పాడతాం. అప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ విషయం ఏంటంటే, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, నీ ఇడ్లీ బండి అడ్డజాగా నువ్వే నిలుపుకోవచ్చు అనేటువంటి పాట. తర్వాత ఈ జై జై హే తెలంగాణ అనేటువంటి పాట విషయానికి వస్తే, నేను ఇప్పుడు ఇళయరాజు గారి గురించి చెప్పినట్టుగానే రేపు పాట ఎవరిదని చెప్పుకోవాలి, దానికి ఇళయరాజు గారు చెప్పాలి లేదా అందశ్రీ గారు చెప్పాలి. దీన్ని ఈ పాటను తీసుకుపోయి తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని ఎవరికి ఇస్తున్నారు అన్నట్టు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ తల్లికి నెదుట సింధూరం లాంటిది పాట. పాట లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని చెప్పొచ్చు. అలాంటి పాటని మీరు ఎవరి చేత చేయిస్తారు? ఈ తెలంగాణ వాడు చేసి ఉంటే, ఒకవేళ మీ సంగీతం సమకూర్చిన ఆయనే పాట పాట ఆయనదే అయితే, ఒకవేళ ఇళయరాజు గారు అన్నట్టు అయితే, మరి ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణి అవుతుంది కదన్న పాట. అంటే కిరవాణి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే డిఫరెన్షియేట్ చేసే బదులు ఒక సాహితీ, ఒక కలామ ముద్దుబిడ్డ అని ఎందుకు మీరు గుర్తించారు? అయితే కలిసి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ కావాలనుకుని తెలంగాణ ప్రాంతం కోసం పుట్టింది పాట. ఆయనను ఒకలాగా ఇది అట్లెట్లా చూస్తాం? ఈ ప్రాంతం కోసం పుట్టింది, పంచాయతీ ప్రాంతం కోసం కదన్నా. ప్రాంతం కోసం జరుగుతున్నటువంటి పంచాయతీ అయిపోయింది, ఒక వ్యవస్థ ఉంది, మనకు ఒక రాష్ట్ర చిహ్నం ఏర్పడింది, రాష్ట్రంలో మనకు ఒక పరిపాలన ఏర్పడింది, 10 సంవత్సరాలు ఎంతో ప్రగతి సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ పంచాయతీలు ఎందుకు అనేది? పంచాయతీ ఎవరు పెట్టారు? అందశ్రీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇళయరాజు గారు, వాళ్ళు పెట్టింది. అవునా కాదా? నిర్ణయం తీసుకునేది వాళ్ళు. ఇక్కడ ఎవరైనా నేను పాట రాయాలన్నా, మీరు మాట్లాడాలన్నా, ముఖేష్ అన్న లాంటి వాళ్ళు పొలిటికల్ అనలిస్ట్ వచ్చి కూర్చొని మాట్లాడాలన్నా ఏం జరుగుతుంది అంటే, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దోపిడీ కావచ్చు, పీడన ఏదైనా కావచ్చు, వాటి అంశాల మేరకు మాత్రమే చర్చ జరుగుతుంది. విధ్వంసమే లేనప్పుడు విప్లవం పుట్టదు అనేటువంటి మాట గుర్తుకొచ్చినప్పుడు, ఇక్కడ తెలంగాణ అనేటువంటి నేపథ్యం, ఈ తెలంగాణ సపరేట్ ప్రాంతం కావాలి, సపరేట్ స్టేట్ కావాలనుకున్నప్పుడు జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా పుట్టింది కదన్న పాట. ఇదే తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్ శంకర్ అన్న జైబోలో తెలంగాణ సినిమా తీసిండు. అందులో అందశ్రీ గారు జైబోలో తెలంగాణ అనే పాట రాసిండు.
జై బోలో తెలంగాణ జనగర్జనల జడివాన లాఠీలిరగని ఓ లడాయి మానవా. ఇది ఖమ్మానికి చెందినటువంటి వందే మాతరం శ్రీనివాస్ అన్న దీనికి పాట పాడి ఎస్. ఆ రోజు మన తెలంగాణ ఉద్యమానికి నిలబడి ఆ సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా రేపు ఆంధ్ర చేతిలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా రేపు అవకాశాలు వస్తున్నా రాకపోయినా పర్వాలేదు అనుకొని నా తెలంగాణ అనుకొని నా తెలంగాణ తల్లి అనుకొని నా ఉద్యమం అనుకొని ఆయన ఓన్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నప్పటికీ కూడా తెలంగాణ కోసం పాట పాడినటువంటి వందే మాత్రం సీన్ అన్న ఎందుకు గుర్తు రాలేదు అనేటువంటి చర్చ కూడా జరగాలి కదన్నా.